హలో అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. ఇది వినాయక చవితి మార్నింగ్ అనమాట. పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి ఇంకా మట్టి వినాయకుడిని మన ఇంటికి ఆహ్వానించామన్నమాట. బొజ్జగన్పైని ఆహ్వానించి కుడుములు, ఉండ్రాళ్ళు, పిండి వంటలతో ఇలాగా మా ఇంటి బొజ్జగన్పైని చక్కగా పూజ చేసుకొని హ్యాపీగా వెల్కమ్ చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ కాళహస్తిలోని వినాయకుడి దర్శనం చేసుకొని మా పాప చూడండి ఈవినింగ్ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాము. అది ఇప్పుడే ఫస్ట్ కదా, డ్యాన్స్ కొంచెం భయపడుతుందన్నమాట. చాలా చక్కగా తనకు వచ్చినంతలో చిన్న పాప కదా, సో అట్లా డ్యాన్స్ వేస్తుందన్నమాట. కొంచెం భయపడుతుంది అది. సో అలాగా కాళహస్తిలోని మాడవీధులు 4 మాడవీధులు ఉంటాయి కదా, అక్కడ అంతా వినాయకుడు బొమ్మలు పెట్టుంటే నేను మా అత్తమ్మ మా పాప వెళ్ళి వినాయకుడి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రసాదాలన్నీ తినేసి హ్యాపీగా వచ్చామన్నమాట. కైకాల వారి పెళ్లి మండపం ఉంది కదా, సో అక్కడ వచ్చి 5 తలల వినాయకుడిని పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఆ లైటింగ్స్, నాగపడగలు ఎత్తుకొని 5 తలల వినాయకుడు చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. ఎంతమంది వచ్చారో చూడటానికి. ఆ లైటింగ్ నైట్ వెళ్తేనే బాగుంటుంది, నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ లైటింగ్స్ మనకి చాలా బాగుంటుంది, ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో అలాగా మేము కూడా వెళ్ళి కైకాల వారి పెళ్లి మండపం దగ్గర దర్శనం చేసుకొని అక్కడే స్ట్రీట్ దగ్గర ఉండే గణపతి కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని బాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఈ వీడియో శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఏదన్నా వీడియోస్ చేయాలి అని చెప్తే నేను చేస్తానన్నమాట, వాయిస్ ఓవర్ ఇచ్చి. అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడు చాలా పవర్ఫుల్ అంట. సో అక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మన ఓం నమ శివాయ కాళహస్తీశ్వర స్వామి గుడి కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా బయట నుంచి దండం పెట్టుకొని అక్కడ పార్వతీ పరమేశ్వరుని కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నామన్నమాట. అంతే ఈ వీడియో. అందరూ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.